ఈరోజు తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్గా జలంధర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా నేషనల్ కోఆర్డినేటర్ తెలంగాణ ఇన్ఛార్జ్ చేతన్ గారి ఆధ్వర్యంలో 9 మంది స్టేట్ కోఆర్డినేటర్లు, మీడియా సెల్ కోఆర్డినేటర్లు తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా యూత్ కాంగ్రెస్ సంబంధించిన కార్యక్రమాలను జిల్లాల వారీగా పోయి 33 జిల్లాలలో 33 జిల్లాలకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ మీడియా సెల్ చైర్మన్లను ద్వారా యువజన కాంగ్రెస్ పక్షాన ఎటువంటి కార్యక్రమాలున్నా మీడియా చేరవేసే ప్రక్రియను వీళ్ళందరూ చేయడానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీడియా సెల్ని ఇంకా బలోపేతం చేసే దశలో తెలంగాణ మీడియా సెల్ చైర్మన్ జలంధర్ గారి అధ్యక్షతను ముందుకు తీసుకుంటున్నారని మీ అందరికీ ఒకసారి తెలియజేస్తాను. దాని తర్వాత ఈరోజు అగ్నిపత్ విషయంలో ఏదైతే మనం చూసినాం, రాకేష్ కుటుంబానికి యువజన కాంగ్రెస్ పక్షాన వారి కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించి వాళ్ళ సోదరుడిని కలిసి వాళ్ళందరితో మాట్లాడి యువజన కాంగ్రెస్ పక్షాన ₹1,00,000 ఆ కుటుంబానికి తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ అందరం కలిసి ఇవ్వడం జరిగింది. మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బివి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి ఎప్పటికీ సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. అగ్నిపత్ ఆ కుటుంబంలో వాళ్ళ తల్లి చివరి కోరిక, వాళ్ళ తల్లి చెప్పిన మాటల్లో, నా కొడుకు చివరి కోరిక అగ్నిపత్ ఏదైతే ఉందో ఆ పథకాన్ని రద్దు చేయాలి, అది ఆ పథకం రద్దు అయితేనే నా కొడుకు చనిపోయినా వారి ఆత్మకు శాంతి చేయకూడదని ఆ తల్లి మాట్లాడారు ఆవేదన. కాబట్టి ఆ పథకం రద్దు కోసం ఈరోజు తెలంగాణ యువజన కాంగ్రెస్ పక్షాన రేపు 30వ తారీఖు నుంచి కంటిన్యూగా కార్యక్రమాలు తీసుకుంటూనే ఉన్నాం. మొన్న మానవహారం చేసినాం, ఆ కుటుంబాన్ని పరామర్శించడం. దాని తర్వాత ఈరోజు ఏ అగ్నిపత్ పథకం అయితే పెట్టినో ఆ బీజేపీ ప్రభుత్వం, ఆ బీజేపీ సర్కార్కి సంబంధించి తెలంగాణలో ఉండేటువంటి యువకులందరూ గలం విప్పాల్సిందిగా కోరుతున్నారు. అందులో భాగంగా రేపు 30వ తారీఖు రోజు సోషల్ మీడియా ఏదైతే అడ్డం పెట్టుకునే రోజు బీజేపీ సర్కార్ ఆటలాడుతుందో అదే సోషల్ మీడియా ద్వారా బీజేపీకి అంటే అగ్నిపాత్ వల్ల ఉన్న నష్టాలన్నీ యావత్ తెలంగాణలో ఉండేటువంటి ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ నాయకుడు, నిరుద్యోగి, విద్యార్థి, ఆర్మీ జవాన్లు కావాలని ఆశించినటువంటి స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నాం, అగ్నిపత్ను రద్దు చేద్దామని చెప్పి సోషల్ మీడియా ద్వారా 1 మినిట్ మాట్లాడి మనం సోషల్ మీడియా ద్వారానే ఈ అగ్నిపత్ను రద్దు చేయాలని కోరుదాం. దాని తర్వాత 1వ తారీఖు రోజు తెలంగాణలో ఉన్నటువంటి 119 అసెంబ్లీలలో నిరసన దీక్షలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అగ్నిపత్ వల్ల ఏ విధంగా నష్టపోతున్నారు, ఎందుకంటే ఈరోజు మిలిటరీ కానీ ఆర్మీ వ్యవస్థ అందులోకి పోయే వాళ్ళ జీవితం ఎట్లుండాలి, ఎందుకంటే వాళ్ళు ఈరోజు చావడానికైనా సిద్ధమై ఈరోజు మనందరినీ కాపాడడానికి ఈరోజు మనం ఇక్కడ ఇంత ప్రశాంతంగా, ఇంత స్వచ్ఛందంగా, ఇంత ప్రశాంతంగా ఉండడానికి కారణం దేశ సరిహద్దుల్లో వారు కాపలా కాస్తున్నారు. కాబట్టి దానికోసమే ఈరోజు వారికి పెన్షన్ అని, వాళ్ళ సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ అనే ఒక ఫెసిలిటీ వెసులుబాటు కల్పిస్తాం. వాళ్ళు ఇక్కడ రేపు నాడు మళ్ళీ ఇక్కడ ఏదో స్టేట్ గవర్నమెంట్ లో సంబంధించినటువంటి ఎటువంటి ఎగ్జామ్ లో కానీ పార్టిసిపేట్ అయ్యి వాళ్ళు సక్సెస్ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ అయినా కూడా గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చే అవకాశాలు వెసులుబాటు కూడా కల్పించింది. వాటన్నింటినీ తీసేసి ఈరోజు 4 సంవత్సరాల తర్వాత వారి నడి రోడ్డు మీద వాడేయడం సరైన పద్ధతి కాదు. ఏదైతే ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే టైంలో అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా అయితే రిక్రూట్ చేసుకునే వాళ్ళు
అదే పద్ధతిలో తీసుకోవాలని చెప్పి ఈ అగ్నిపథ్ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. 2వ తారీఖు కూడా ఇదే హైదరాబాద్ అందరూ మోడీ సర్కార్ అంటే బీజేపీ సర్కార్ దేశ విదేశాల నుంచి ఇక్కడికి ఏదో చూద్దామని వస్తున్నారు కదా, ఆ కార్యక్రమాన్ని కూడా శాంతియుతంగా తెలంగాణ యువజన కాంగ్రెస్ పక్షాన శాంతియుతంగా మౌన ప్రదర్శన చేయడానికి తెలంగాణ యువజన కాంగ్రెస్ సిద్ధమైంది. మేము ఎవరితో కొట్లాడడం చేయము, గొడవలు చేయము. మా పరిస్థితి అంటే అగ్నిపథ్ పథకం వల్ల చనిపోయిన ఈరోజు రాకేష్ కుటుంబం కానీ అదే అగ్నిపథ్ పథకం వల్ల 56 మంది నిరుపేద విద్యార్థులు ఎవరైతే జైళ్లలో ఉన్నారో వారిని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఆ విద్యార్థులు మరొకసారి చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం రాకేష్ అనే అబ్బాయికి చనిపోవడం వల్ల ఈరోజు ఆ కుటుంబానికి 25 లక్షల ఎక్స్ప్రెసియా అదే ఒక ఉద్యోగం ఇచ్చింది. సంతోషం, చాలా సంతోషం. కానీ అదే కేసులో ఇరుక్కుపోయినటువంటి 56 మంది పిల్లలు కూడా ఈరోజు దాంతోనే ఆ కుటుంబాలు కూడా బాధపడుతున్నాయి. రాకేష్ కుటుంబం ఏదైతే నిరుపేదగా ఉందో ఈరోజు ఆ కుటుంబాలు కూడా అదే నిరుపేదగా ఉన్నాయి. ఎందుకంటే రాకేష్ బ్రతుకునంటే ఈరోజు రాకేష్ కూడా ఒక జైలులో ఉండేవాడు. ఆ పిల్లలు ఎవరు కూడా కావాలని చేయలేదు. ఆ విషయం ప్రభుత్వాలకు కూడా తెలుసు. ఎందుకంటే మోడీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నది, కేసీఆర్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తున్నది. అవేమీ రాలేదు కాబట్టి ఇప్పటికైనా కడుపు మండి ఏదో ఉన్న ఉద్యోగం చేసుకుందాం అంటే 4 ఏళ్ల తర్వాత ఉన్న ఉద్యోగం కూడా ఉండదు అని తెలిసి బాధపడి ఈరోజు కొందరు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, దేశంలో సేవ చేసే వాళ్ళకి ఆయన సహనం ఉండేది కాదు, సహనం లేకుంటే ఎట్లా? అవును, దేశం కోసం సేవ చేసే వాళ్ళకు 4 ఏళ్ళు చేస్తే ఏంటి, 3 ఏళ్ళు చేస్తే 10 ఏళ్ళు చేస్తే ఏంటి అని ఒక మాట మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. ఇంతకన్నా సిగ్గుంటే ఆ మాట అన్ని వాళ్ళకి ఇంతకన్నా సిగ్గుండాలి. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ చేస్తున్నారు దాన్ని. దేశం కోసం సేవ చేయడంతో పాటు వారి కుటుంబాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత భారత పౌరుడిగా మనందరికీ. మొదట మన కుటుంబాన్ని, ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పించినా అదే నాడు ఆ కుటుంబం అవిటిది కాకుండా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఆ జీతంతో ఇచ్చే 10,000 జీతంతో ఆ కుటుంబం గడవాలి. అంతే తప్ప దయచేసి ఆర్మీ కోసం త్యాగం చేసే విద్యార్థులని తక్కువ చేసి మాట్లాడొద్దని చెప్పి తక్కువ చేసి మాట్లాడిన సన్నాసులకు చెప్తున్నాను. ఎవరైతే సన్నాసులు మాట్లాడుతున్నారో బీజేపీ గవర్నమెంట్ సర్కార్ మంచిది, ఈ ఇంత ఉరుకు లేకుండా ఎట్లా అని మాట్లాడుతున్నారో విద్యార్థుల పక్షాన ఆ విధవలకు చెప్తున్నా, ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి 2వ తారీఖు రోజు ఎక్కడ ఎవరున్నా కానీ మేము మౌనంగా మూతికి బట్ట కట్టుకొని ఆ అబ్బాయి చనిపోయిన విద్యార్థులకు న్యాయం చేయండి. దాంతో పాటు 56 మంది అగ్నిపథ్ విషయంలో ఏ విధంగా అయితే జైళ్లలో తెలంగాణకు సంబంధించిన 56 మంది జైళ్లలో ఉన్నారో వాళ్ళని విడుదల చేయాలి. దాంతో పాటు అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే వీళ్ళందరినీ రిక్రూట్మెంట్ చేయాలి అనే ఉద్దేశం కోసం 2వ తారీఖు మౌన ప్రదర్శన, మౌనంగా రోడ్లకు ఇరువైపులా నిలబడి మేము ఒక ప్రదర్శన ఇవ్వాలనుకున్నాం. కాబట్టి మోడీ సర్కార్ ఇక్కడికి హైదరాబాద్ మోడీ గారు వస్తున్నారు కదా, వచ్చి అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసి తెలంగాణ పోతే వారందరికీ సంతోషంగా ఉంటుంది. లేకపోతే తదుపరి యువజన కాంగ్రెస్ కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి బీజేపీ సర్కార్ని హెచ్చరిస్తాము. 2వ తారీఖు రోజు స్వచ్ఛంద అంటే మౌన ప్రదర్శన చేస్తాం. మా రిప్రజెంటేషన్ ఏంటంటే మేము ఒక ప్లకార్డ్ పట్టుకొని రోడ్లకి ఇరువైపులా బీజేపీ నాయకులు పోతా ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇది మీ పరిస్థితి, దయచేసి ప్రజల పరిస్థితి ఇది, ప్రజలు ఈ పథకాన్ని కోరుకుంటలేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఈరోజు మేము రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయగానే అందరూ వస్తున్నారని. ఖచ్చితంగా వస్తారు, రారు అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే గత్యంతరం లేదు. కానీ వారి పరిస్థితిని అర్థం చేసుకొని పాత పద్ధతిలో పోవాలని చెప్పి మేము ప్లకార్డ్ పట్టుకొని ఒక నిరసన వ్యక్తం చేస్తున్నాం. దాని ప్రకారం 2వ తారీఖు నిరసన వ్యక్తం చేస్తాం. 3వ తారీఖు కూడా ఉంటారు కదా, అప్పటి వరకు వాళ్ళు చేయకపోతే ఏం చేయాలని మేము కూడా తీవ్రంగా ఆలోచన చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.